గోవిందారు ఎక్కడికి వచ్చారు? ఫ్యూజ్ పోయింది, ఎలక్ట్రీషియన్ పిలవండి. ఏ మాత్రం దానికి ఎలక్ట్రీషియన్ ఎందుకు బాబు? ఫ్యూజేగా నేను వేస్తాను. ఫ్యాక్టరీలో ఎన్నో సార్లు వేసాం బాబు. ఫ్యూజ్ పెట్టబోయి ఏళ్ళు పెట్టావు. ఆ ఫ్యూజ్ ఏదో వేలేదో ఆ మాత్రం తెలియదు బాబు. ఆహా, ప్రాణభయం లేదు, ధైర్యంగా ఉండు. సున్నపెట్టలు చెప్తే వింటారా? ప్రతి దాంట్లో ఏలు పెడతారు. ఎలక్ట్రిక్ షాక్ కదా మామగారు, హాస్పిటల్లో జరిపించడం ఎందుకైనా మంచిది. రండి బాబు రండి. రేటా పులిగా రంగయ్య మా ఇంట్లో 9 చూస్తుంటాం. ఎంతో ఉన్న చూసుకొని అపాడుతుందేమోనని. ఒరే నాకు తెలియకడుగుతానా? సంభవం అంటే పిల్ల కదా, ఇల్లు వదిలిపెట్టి బయటికి ఎందుకు రాదా అని. నా బిడ్డ అంటాడు రంగయ్య మామ. అసలు పెళ్లి పెదాకులు లేకుండా బిడ్డ నుండి కూడా పడిందని. అమ్మా సీత, అమ్మా సీత, ఏటమ్మా ఇది? డాక్టర్ గారు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? ఇంటి పని చేసుకోకపోతే సాగుతుందా బాబాయ్? అందుకని బరువు పనులు చేయడం. సర్లే రామరా. అసలు తప్పంతా నాది. నేను రోజు పొరుగుళ్ళు వెళ్ళడం రావడం, నీకు ఈ కష్టం తప్పకపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే లారీ పని విడిచిపెట్టేశాను. పని వదిలిపెడితే బ్రతుకు తిరుగులా బాబాయ్? నాకు ఆ భయం లేదులే అమ్మా. ఉన్న ఊళ్ళోనే ఎక్కడన్నా చిన్న కారు మీద పని చూసుకుంటాను. నిన్ను రోజు కంటితో చూసుకోకపోతే నా మనసు కుదట పడదమ్మా. ఇదిగో అమ్మా, ఈ పళ్ళన్నీ నీకే. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా అమ్మా? రోజూ తింటే 12 బిడ్డ పుడతాడంట. ఇంకా చేయవమ్మా. నా కూతురు కడుపుతో ఉంటే పసుపు కుంకం పెట్టద్దా అమ్మా? ఊరుకోమ్మా. జరిగింది మర్చిపోకపోతే నీకు మనశ్శాంతి ఉండదమ్మా. మనశ్శాంతి లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాటిని తల్లి. మల్లయ్య, ఆ క్రోటన్స్ అన్ని వెనక నాటించు. సరేనమ్మా. ఈ గులాబ్ మొక్కలకి 2 పూట్ల నీళ్లు పోయి. అలాగే అమ్మా. శోభ, బయటికి పెడుతున్నావు. నమస్కారం బాబు. ఎవరు నువ్వు? నన్ను రంగన్న అంటారు బాబు. నీకు డ్రైవర్ కావాలని పేపర్లో ప్రకటన చూసి వచ్చాను. లైసెన్స్ ఉందా? ఉంది బాబు. డ్రైవింగ్ లో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఈ సర్టిఫికెట్లు చూడండి బాబు. ఇది వరకు లారీ కూడా డ్రైవ్ చేసేవాడివా? అవునండి. ఇప్పుడు ఆ పని ఇష్టం లేక మానుకున్నాను. మా అమ్మాయికి ప్రసవం రోజులు. వెనక ముందు ఎవరూ లేరు. నేను లారీ పని మీద పొరుగురు వెళ్లాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుందని మానుకున్నాను బాబు. సరే, రేపొచ్చి డ్యూటీలో జాయిన్ గా. నమస్కారం బాబు, సెలవు. ఏమిట్రా ఇది? పెసరట్ట? కాదు సార్, ఆమ్లెట్ ఫ్రెష్ గా వేసింది. తినడానికేనా? అదే సార్, కొత్త కుక్క వేశాడు. కొత్త కుక్క, పంది కుక్క. అమ్మాయికి మంచి వంట వాడిని తీసుకురావాలంటే ఈ సన్నోసాన్ని బట్టి వాళ్ళ ప్రాణాలు తిద్దాం అనుకుంటున్నావా? ఈ గడ్డి అమ్మాయి తింటుందట్రా? ఏం చేయమంటారు సార్, ఈ రోజుల్లో ఏ ఇల్లాలో వంట పని చేసుకోవట్లేదు. వంట వాళ్ళు కరువైపోయారు. ఊరంతా తిరిగితే వాడొక్కడు దొరికాడు. అందుకని సంతకములు కొట్టడానికి తీసుకొచ్చి అమ్మాయిని ఎత్తిద్దాం అనుకుంటున్నావా? రే, నీకు నీ పండుగ కొట్టొచ్చుగా? మాట్లాడే. వచ్చింది అయ్యగారు. సరే అయితే ఈ వారి నుంచి ఒకరు ఇక్కడ, ఒకరు అమ్మాయి గారి ఇంట్లో పని చేయండి. సార్, కొత్తగా పెళ్ళైన జంటను విడదీయటం మహాపాపం సార్. కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇలాంటి తిండి పెట్టి మార్చడం అంతకంటే మహాపాపం. మీ ఇద్దరిలో ఎవరెళ్తారో తెలుసుకోండి. సార్, మావా పెద్ద చిక్కే వచ్చిందే. వంటొత్తుని ఇవ్వదగ్గ అబ్బా, అసలు ఈ ముసలాయనకు మతిపోయింది మావా. ఒక్కగాని ఒక కూతురుంటే పెళ్లి చేసి పంపించేశాడు. ముచ్చటగా మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎడబందాలు చేస్తున్నాడు. మన బాధ ఆయనకి తెలుస్తుంది. బంగెట్టుకోకు మావా, నౌకరు వదిలేసి ఎవరికన్నా పోదాం. ఇంతటి నౌకరు లేకపోతే బతకలేమా? ఓ శరీరం ముఖమా, ఇంత గొప్ప బతుకు ఇంకెక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఆమ్లెట్లు, యాపిల్ కాయలు, గడ్డ పెరుగు, మధ్య మధ్యన మందు చుక్కలు, రాజా బతుకు అదే. కోటి ఏం నిర్ణయించారు? సార్, నా లచ్చ ఎదురుగుండా లేనిదే కూరకి తాలింపు కూడా పెట్టలేను సార్. అవునయ్య గారు, నేను లేకపోతే మా మావ బెంగెట్టుకుంటాడు. పిచ్చిదానా,
ఉద్దస్తమాన మూడికి ఎదురుకుంటా కూర్చుంటే మొహం మొత్తుతుంది, విడివిడిగా ఉంటేనే మోజు పెరుగుతుంది. డాక్టర్లు కూడా అదే చెబుతున్నారు. సార్ నా లక్ష్యుడు కూడా నన్ను ఒంటరి వాడిని చేశాడు సార్. మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళకి నమస్కారం సార్. అదేం వీల్లేదు. మీరు విడివిడిగా పనిచేస్తేనే ఉద్యోగం, లేకపోతే మానే. అలాగే సార్. అయితే నువ్వు అమ్మాయి గారింటికి వెళ్ళు. అదేమిటి సార్, నేను అక్కడికి వెళ్తే మీకు సోడాలు నిలబడతాను సార్. సరే అయితే లక్ష్మి నువ్వు వెళ్ళు. పగలంతా అక్కడ పని చేయి, రాత్రి మీ మామ దగ్గరికి వచ్చి. లచ్చి కింద జనంలో అయ్యగారు మనం వంటోడయ్యి ఉంటారే, అప్పుడు ఆ భార్యాభర్తలను నడిదీసి ఉంటాం. ఇప్పుడు మనం విడిపోతున్నాం. ఏం పర్వాలేదులే మావా, చీకటి పడేసరికి గూటికి చేరుకుంటాగా. చప్పులు వచ్చేవి నేను అసలు లేదు. అయ్యే శోభ, ఏమిటి ఇలా వచ్చావు? ఏమిటా, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. ఏమిటి? ఇప్పుడు టైం ఎంత అయింది? అరే, 8 దాటింది. ఇంకా ఆఫీస్ పనేనా? లేకపోతే ప్రొపరేటర్ గారికి కోపం రాదు? ఏమండి, మా నాన్న మీకు ఇచ్చి పెళ్లి చేసింది నన్నా లేక ఫ్యాక్టరీనా? ఏమండి, ఈ ఫ్యాక్టరీ ఎవరి పేరుంది? నా పేరుంది. మరి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఈ ఫ్యాక్టరీ కూడా నాకు పెళ్ళామైపోయింది. బాబు, ఏ రంగనా, పొద్దులు రాకుండా ఇప్పుడు వచ్చావు? మా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి బాబు. గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దామంటే అక్కడ ఖాళీ లేదన్నారు. ఏం తోచక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను బాబు. ఉండు. హలో, జనరల్ హాస్పిటల్. పుట్ మీ ఆన్ టు ది సూపరింటెండెంట్ ప్లీజ్. హలో, నేను శేఖర్, సోఫా ఫెర్టిలైజర్స్ నుంచి. గుడ్ ఈవినింగ్. మరేం లేదు, మా డ్రైవర్ రంగన్న కూతురికి డెలివరీ టైం. మెటర్నిటీ స్పెషల్ వార్డులో ఒక రూమ్ ఇప్పించండి. థ్యాంక్స్. బిల్లు నేనే పే చేస్తాను. గుడ్ నైట్. రంగన్న, వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పెషల్ వార్డులో చేర్చుకుంటారు. దండాలి బాబు. రంగన్న, కారులో తీసుకెళ్ళి పర్వాలేదు. ఏమిటి, వెళదామా? మీరు కారు ఇచ్చేసారుగా. తమరు నడిచి రాలేదుగా. చూడమ్మా, మా అమ్మాయికి జ్వరం తగ్గిందా? ఇప్పుడు జ్వరం లేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఓసారి చూడొచ్చా అమ్మా? డాక్టర్ గారు లోపల ఎప్పుడు వీల్లేదు. హెల్దీ బేబీ. చూడండి డాక్టర్, ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో. అదేమిటమ్మా, అంత చక్కటి బిడ్డ కలిగినందుకు సంతోషపడక ఏడుస్తున్నావు? బుగ్గ మీద ఆ మచ్చ చూడు, ఎంత అందంగా ఉందో. నా జీవితంలో మాయని మచ్చ నా కూతురి ముఖంలోనూ ముద్ర పడింది. బాలింత్రాలివి, ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేనేం కాను డాక్టర్, మొండి ఘటాన్ని. ఎంతమంది ప్రాణాలైనా పోతాయి గాని ఈ పాపిష్టి దాని ప్రాణం మాత్రం పోదు. ఎందుకలా బాధపడతావు? అసలు ఏం జరిగింది? చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు డాక్టర్. పర్వాలేదులే, చెప్పు. పెళ్లి కాకుండానే తల్లి నేను దౌర్భాగ్యురాలి డాక్టర్. సంఘం దృష్టిలో పతితను. నోరెరుగని ఈ పసికందు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండె బద్దలైపోతుంది డాక్టర్. నాకు ఈ బ్రతుకొద్దు డాక్టర్, కాస్త విషయం ఇవ్వండి. ప్రాణాలు తీయడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది, ప్రాణాలు నిలపటానికి. డాక్టర్, వయసులో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, తర్వాత కంటికి కడివడిగా ఏడుస్తూ ఆత్మహత్యలకు సుసహత్యలకు సిద్ధపడతారు. నేను అలాంటి దాన్ని కాను డాక్టర్. నువ్వెలాంటి దానివో నాకు అవసరం లేదు. పెళ్లి కాకుండా నీ బిడ్డని కన్నావు, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి సావే మార్గం అనుకుంటున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది, నా బ్రతుకు బట్ట బయలు చేయకండి. హరి, హరి, ఏమిట్రా ఇది? ఏమిట్రా? ప్రాణాలు హరి అన్నట్టు కలొచ్చిందిరా. పర్వాలేదురా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. షాకు మహత్యం రా. ఇన్ని రోజులు బెడ్ మీద ఉన్నా
ఇంకా బెదురు పోనేలేదు. కన్ను మూస్తే చాలు ఎమకింకర్లు వచ్చి రే హరి హరి రారా రారా అన్నట్టుందిరా. దండం బాబు. ఎలా ఉన్నారు హరి భజ గోవిందం గారు? మీ దైవాలకు కాస్త దారిలో పడ్డాం బాబు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేం బాబు. మీ మీద కక్ష కట్టినందుకు భగవంతుడు మమ్మల్ని బాగా శిక్షించాడు బాబు. ఇంకా ఎందుకురా చెప్పుకుంటావు? సిగ్గుతో చచ్చిపోతుంటే. చేసిన వెధవ పనులు చెప్పుకోవడం కన్నా సిగ్గుపడ్డవే మంచి. క్షమించండి బాబు. బాబు మనస్ఫూర్తిగా క్షమిస్తేనే కానీ మీ కాళ్ళు వదలను బాబు. ముందు నన్ను క్షమిస్తేనే కానీ నేను అసలు నేను లేవను. తప్పు తప్పు పెద్దవా లేవండి. ఈ రోజు సాయంత్రమే మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అందుకే బాబు గడ్డలు అవి చేసుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకే రేపు పొద్దున్నే పళ్ళు వచ్చారు బాబు. ఇంకా నీరసం అది తగ్గలేదు. అయితే వారం రోజులు రెస్ట్ తీసుకుంటారండి. వారమా? జీతం జీతం ఇస్తారు లేవయ్యా. అలా అన్నారు. బాగుంది బాబు. వస్తాం. ధర్మప్రభులు బాబు, ధర్మప్రభులు. మీ అమ్మాయి ప్రసవించిందా? ప్రసవించింది బాబు. తల్లి బిడ్డ బాగున్నారా? మీ దేవలో క్షేమంగానే ఉన్నారు బాబు. మా మనవరాలు ఉంది బాబు, బంగారు బొమ్మ. మీరు ఒకసారి చూసి దీవించండి బాబు. రండి బాబు. సరే పద. బాగుంది. నువ్వు అన్నట్టు బంగారు బొమ్మే రంగన్న. అదృష్ట జాతకురాలు లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది. సీత ఓసారి ఇట్టా రా తల్లి. రామ్మా, పరాయివారేం కాదు, మా యజమాని గారి. పర్వాలేదులే రంగన్న, ఆమెను ఇబ్బంది పెట్టడం దేనికి? వస్తా. చూడు, నీకేమైనా డబ్బు కావలిస్తే ఫ్యాక్టరీకి వచ్చి తీసుకో. అలాగే బాబు. అయ్యగారు చూస్తారని పిలిస్తే రాలేదే అమ్మా. ఊరుకోమ్మా, బిడ్డను చూసుకునైనా అన్నీ మర్చిపోవాలి తల్లి. తొలి కాన్పు బిడ్డను చూసుకున్న ప్రతి తల్లి తన తనువుని మర్చిపోతుందంటారు. మరి నాకీ దౌర్భాగ్యం ఏమిటి బాబా? అసలే బాలింతరాలు అస్తమానం ఇట్టా దిగులు పడితే. దిగులుగాక నాకు మిగిలింది ఏముంది బాబాయ్? పాప నేను ఎలా పెంచను? నేనుండగా నీకు బెంగెందుకమ్మా? బాబాయ్, నువ్వు పెంచవని పెంచలేవని కాదు, ఊహ తెలిసిన తర్వాత నా తండ్రెవరమ్మా అని పాప అడిగితే నేనేం చెప్పను. లోకులనే సూటిపోటి మాటలకు తట్టుకోలేక అమ్మా నన్నెందుకు కన్నావని పాప ఏడిస్తే నేనెలా ఓదార్చగలను? మగపిల్లవాడైతే మొండిగా బ్రతకగలడేమో గాని ఆడపిల్ల అవమానాలకు ఎలా తట్టుకోగలదు బాబా? నా పాపను ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబాయ్? నిజమేనమ్మా. పోనీ ఎవరికైనా పెంపకానికి ఇస్తే? ఎవరు పెంచుకుంటారు బాబాయ్? బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా కళ్ళకద్దుకుని పెంచుకుంటారమ్మా. కానీ పాపను విడిచి నువ్వు ఉండగలవా అమ్మా? ఉంటాను, గుండె రాయి చేసుకుంటాను. పాప నాకు దూరంగా పెరగటమే మంచిది. నా పాపం దానికి శాపం కాకూడదు బాబాయ్. ఎవరినన్నా చూడు బాబాయ్, ఇచ్చేద్దాం. అలాగేనమ్మా. చిన్నా
వస్తున్నా బాబాయ్. ఎవరు నువ్వు? నేను మగోడ్నే. నేనెవరినో రంగన్న నీతో చెప్పలేదా? ఈ పేటకంతటికి రౌడీని. పేరు తెలుసుగా, పుల్లిగాడు. అంటే పులి అన్నమాట, పులి. ఇక్కడికి ఎందుకు వచ్చా? చెప్పానుగా, నువ్వు అంటే సార్ మెల్లో తాళి కట్టేస్తా. నా అసలు పేరు అదేలే, మోటుగా ఉందని పేరు మార్చుకున్నాను. ఇలా బుజ్జి, నా మాట దా దా. వచ్చావా? చంపేస్తా. ఏయ్! దగ్గరకు వచ్చావా నీ ప్రాణాలు ఏడిచావు. సీత, చెప్పినట్టున్నావా? సరే సరే, లేదా నీ బిడ్డ ప్రాణాలు తీసేస్తాను. చేతమ్మా, ఎంత పని చేశావమ్మా? ఏం చేయను బాబాయ్, నా బిడ్డ ప్రాణం నా మానం కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేకపోయింది. ఈ సంగతి బయట పక్కకు ముందే మా అయ్యగారిని తీసుకొస్తాను. అన్ని ఆరే చూసుకుంటా. నువ్వు ధైర్యంగా ఉంటావా? బాబుగారు, బాబుగారు, ఏ రకన్నా ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను బాబు. మీరు తొందరగా బయలుదేరండి. సరే పద. హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? మా డ్రైవర్ కూతురు ఏదో ప్రమాదంలో ఉందంటే తెలుసుకుందాం వచ్చాను. సీరియస్ కేసు అండి. హత్య చేసినట్టు ఆమె ఒప్పుకుంది. అమ్మా, ఎక్కండమ్మా. శవ పరీక్ష జరిగే వరకు శవాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎస్ సార్. ఆఖరికి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా రాధ? ఆనాడు నువ్వు ఇల్లు విడిచావు, మావయ్య కన్ను మూశాడు. ఇప్పుడు అత్తయ్య నా దగ్గరే ఉంటుంది. చావు కోసం ప్రయత్నించి లేని కష్టాలు ఎదుర్కొని తెచ్చుకున్నావు రాధ. చావే నన్ను చూసి భయపడి పారిపోయింది బావా. చచ్చి కూడా బ్రతికుంది నా కోసం కాదు, బిడ్డ కోసం. కానీ ఇప్పుడు బిడ్డను కూడా దిక్కులేందని చేసిపోతున్నాను. నేను బ్రతికుండగా నీ బిడ్డ దిక్కులేంది ఎలా అవుతుంది రాధ? అవును రాధ, పాప నా దగ్గరే ఉంటుంది. ఈ రూపంలోనైనా మావయ్య రుణం తీర్చుకుంటాను. ఆయన ఆత్మశాంతి కోసమైనా పాపను నా కంటి పాపలా కాపాడుకుంటాను. బావా, పాప కోసం కష్టాలు కొని తెచ్చుకుంటావా? కష్టాలకు భయపడి బాధ్యతలు విడిచిపెట్టే పిరికివాణి కాదు రాధ. అయితే ఒక్క మాట. ఏమిటది? కటిక చీకటి లాంటి నా జీవితంలో పాప కాంతి కిరణం, అదైనా సుఖంగా బ్రతకాలి. ఒక హంతకురాలికి పతితకు పుట్టిన బిడ్డని పాపకి ఏనాడు తెలియకూడదు. రాధ, బాధపడకు. పాపకే కాదు, మనకు రంగనకు తప్ప ఎవరికీ తెలియనవసరం లేదు. ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది.
శోభకు తెలియకుండా ఎలా ఉంటుంది బావ? తెలిసినా పర్వాలేదు, పరిస్థితుల్ని అర్థం చేసుకోగలదు. లేదు బావ, ఆడవాళ్ల మనసు ఆడవాళ్ళకే తెలుస్తుంది. పెళ్లి కాకుండా బిడ్డని కన్న పద్ధతిపై ఏ స్త్రీకి సానుభూతి ఉండదు. రాధ, నా భార్యకు సభ్యత సంస్కారం ఉన్నాయి. పాపను ప్రేమతో పెంచుతుంది. నీ మాట కాదనలేక పెంచినా శోభ మనసులో పాప మీద అసహ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఈ నిజం బయటపడితే పాప బ్రతికేమవుతుందో ఆలోచించావా? శోభకి ఈ విషయం తెలియకుండా ఉంటేనే మంచిది బావా. అలాగే రాధ, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ నిజాన్ని ఎవ్వరికీ తెలియనివ్వనని మాటిస్తున్నాను. ఇక నుంచి ఈ బిడ్డ మా బిడ్డ. నువ్వు నిశ్చింతగా ఉండు. కాటు పెట్టి సిగలో నా పూలు పెట్టి లచ్చి నా లచ్చి ఏ మావా, మళ్ళీ సుక్క వేసుకొచ్చావా? నీకు మా చెడ్డ అనుమానం ఎక్కువైపోతుంది. పళ్ళు రాలిపోదే ఏంటి? ఏడే కప్త ఎక్కడుతున్నా అంటే కుట్టి వద్దావా? రాయే రాయ రాయ నాది రాయ చెప్తాను. ఏమండి కుక్కేసానంటే ఏనుగులు కూడా నదిలే అని ఉమ్మేస్తాను. ఏమన్నా రాయ నువ్వు రాయ నీ పాడు నా మొగం చూడవా అంటే ఇంకొకరి మొగం చూస్తావు అన్నమాట. నువ్వు నువ్వు చూస్తావు ఎలా వస్తావు? నేను చంపేస్తాను. చూస్తానా చంపా ఏమన్నా చచ్చిపోయింది. నువ్వు చచ్చిపోతుంది. అయ్యో నువ్వు సారం వచ్చే అదే సారం సరేస్తుంది. సారం సరేస్తుంది. సరే స్నేహితుడు కూతురు మావయ్య. నెల రోజుల క్రితం అతని భార్య ప్రసవించి కళ్ళు మూసింది. అతనేమో అర్జెంటుగా అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. తొందరలో తిరిగిరాడు కూడా. ఈ దిక్కులేని ఈ బిడ్డను నాకు అప్పగించి అతను రాత్రి వెళ్ళిపోయాడు. స్నేహితుడి మాట కాదనలేక నేను పాపను తీసుకొచ్చాను. స్నేహం అంటే అలా ఉండాలి. అవసరానికి ఆదుకోకపోతే ఇక స్నేహానికి అర్థమే ఉంది. అరే రే చాలా బాగుంది. అవును, వీళ్ళ నాన్నగారికి వెనక ముందు ఎవరు లేరా? ఆయన ఈ ప్రాంతం వాడి కాదండి, కలకత్తా. బెంగాలీ సరుకు, అందుకే రసగుల్లా లాగుంది. నాన్నగారు, ఆ బుగ్గ మీద పుట్టుమచ్చ చూసారా ఎంత ముద్దొస్తోందో? అందుకే ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. శోభ, అత్తయ్య ఆశీర్వదించింది. అయితే ఇక మన పాపే. పేరేమిటి? పేరు ఇంకా పెట్టలేదనుకుంటారండి. అయితే మనం పెడదాం. మంచి పేరు మీరే పెట్టండి నాన్నగారు. ఆ బాధ్యత నా మీద పెట్టావా? మనం పేరు పెడితే తిరిగి ఉండకూడదే. ఇదిగో కాంతమ్మ గారు, బాబు పేరు పెడుతున్నాం తుమ్మ కదా. అబ్బే ఎంత మాట బాబు, ఇలాంటి శుభ సమయాల్లో తుమ్మొస్తుందా? అర్ధరాత్రి వేళ వెలుగులాగా మన ఇంటికి వచ్చింది కనుక జ్యోతి అని పెడదాం. ఎలా ఉంది? చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. సన్నజాజి పువ్వులు, చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు, మా ఇంటి వెలుగు, మా కంటి వెలుగు, బంగారు జ్యోతుల దీవెనలు. సన్నజాజి పువ్వులు, చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు, మా ఇంటి వెలుగు, మా కంటి వెలుగు, బంగారు జ్యోతుల దీవెనలు. పాపాయి గెంతులు, తుమ్మాయి చెంగులు, పాపాయి గెంతులు, తుమ్మాయి చెంగులు, తూరిగలాగా దొరకదు.
పరుగులు తీస్తే పండుగ, ఉరకలు వేస్తే వేడుక, మా జ్యోతి చిందులే అందాల విందులు. సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు. తాతయ్య మీసాల ఉయ్యాలలుగేను, అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను. తాతయ్య మీసాల ఉయ్యాలలుగేను, అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను. ఆడిన ఆట పాడిన పాట, ఆడిన ఆట అల్లరి, పాడిన పాట పల్లవి, మా జ్యోతి మాటలే వరగాల మూటలు. సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు. ఆ కొంటె చేష్టలు, ఆ చిలిపి చూపులు, ఆ కొంటె చేష్టలు, ఆ చిలిపి చూపులు, ఆనందమొసగే వరములు. ఇరుగు పొరుగు మెచ్చగా, ఇంటిలి పాతికి నచ్చగా, చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా. సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు, మా ఇంటి వెలుగు, మా కంటి వెలుగు, బంగారు జ్యోతుల దీవెనలు. అమ్మా వచ్చావా తల్లి? వెళ్ళిన కాడి నుంచి రోజులు లెక్క పెట్టుకుంటానే ఉంటానమ్మా. అవును, నువ్వు విడుదల కావడానికి ఇంకా 3 మాసాలు ఉండాలి. అదిగో తారీఖు కూడా వేసి పెట్టానమ్మా. అయితే నా లెక్కే తప్పన్నమాట. కాదు బాబాయ్, ప్రవర్తన బాగుందని 3 నెలల ముందుగానే విడుదల చేశారు. అట్టగా శోభ, రాధ పరిస్థితి నీకు తెలిస్తే నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. అమ్మా, రంగన్న, ఆ రాధ ఎవరో నీకు తెలుసు కదూ? మాట్లాడవే. ఆమెనేగా నీ కూతురని చెప్పావు. అవునమ్మా. జ్యోతి ఆ రాధ బిడ్డేగా. నా డబ్బు తింటూ నాకే ద్రోహం చేస్తావా? ఇక రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఏం జరిగిందా? అయ్యగా రహస్యం కాస్త బయటపడి మీరు మాత్రం నాకు పూర్తిగా అర్థమయ్యారు. ఏమిటి శోభ, ఏం జరిగింది? జ్యోతి ఎవరు బిడ్డని చెప్పారు? మాట్లాడరేవండి. శోభ, ఆవేశపడకు. జరిగిందంతా తర్వాత చెప్తాను. చెప్పిందంతా గుడ్డిగా నమ్మడం వలన ఇంతవరకు వచ్చింది. అసలు మీకు నిజం చెప్పడం చేతనవునా అని? అబద్ధం చెప్పడం మాత్రం చేత కాదు. ఇంతవరకు మీరు చెప్పిందంతా అబద్ధం కాదా? చచ్చిపోయిన రాధ ఎలా బ్రతికొచ్చింది? పెళ్లి కాకుండానే రాధకి ఎలా బిడ్డ పుట్టింది? శోభ, అనవసరంగా ఆవేశపడకు. నన్ను అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. నాస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు. దాన్ని డ్రైవర్ ఇంట్లో పెట్టి చాటు మట్టుగా నాటకం ఆడుతున్నారు. శోభ, మీ వ్యవహారం బయటపడుతుందని జ్యోతి పరాయి బిడ్డని మధ్య పెట్టి నన్ను మోసం చేశారు. ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నిద్ర రావడం లేదు నాన్న. అనవసరంగా ఆందోళన చెందొద్దమ్మా. రేపు ఈ పాటికి శేఖర్ మన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేస్తారు. 10 అయింది, వెళ్ళి పడుకోమ్మా. కాసేపు చల్లగాల్లో కూర్చొని వస్తాను నాన్న. ఏంటే అప్పుడు నిద్రపోయో నేను తీను పో.
నువ్వు తాగొచ్చుంటావు, నన్ను తంతావు. అబ్బే నీతోడే, నీ తాగలేదే. కావాలంటే దగ్గరికి వచ్చి నోరు వాసన చూసుకో. చీపా. చీపోనా? మోసం చేయడం నాకు చేతగాని. కట్టుకున్న బాధ్యత కాదని మరొక నీతిమాల దాంతో పొరకటం మోసం కాదా? ఆనందరావు గారు, మీరు నిష్కారణంగా నా మీద అభాండాలు వేస్తున్నారు. నేను ఎవరి కళ్ళు గప్పి ప్రవర్తించలేదు. శోభ కనుగప్పే దురుద్దేశమే లేకపోతే రాధ చచ్చిపోయిందని ఎందుకు చెప్పావు? ఆ బతుకుల సంగతి ఇన్నాళ్ళు ఎందుకు దాచావు? మాట్లాడవే. అబద్ధాలు చెప్పి దానికి పుట్టిన బిడ్డను నీ ఇంట్లో ఎందుకు పెంచవలసి వచ్చింది? ఎవరో చేసిన అన్యాయానికి అభంశుభం ఎరుగని పసిపిల్ల బలి కావడం ఇష్టం లేక. అవును, ఆ పసిబిడ్డ శ్రేయస్సు నీకు కావాలి. ఆ అనాథను ఉద్ధరించాలి. నిన్నే నమ్ముకున్న నీ భార్య శ్రేయస్సు మాత్రం నీకు అక్కర్లేదు. శేఖర్, ఆఖరిసారిగా చెబుతున్నాను, నీ సంసారం సుఖంగా ఉండాలంటే దాంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. పూర్తి కట్టగలింపులు చేసుకోవాలి. శాసిస్తున్నారా? అర్థంతో నా చేత కాదు. ఆత్మహత్యలు చేసుకోవడం నాకు అలవాటు లేదు. అంటే నీ ఉద్దేశం? క్షమించండి. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన ఆ కుటుంబానికి కృతజ్ఞుడి కాలేదు. అర్థాంతరంగా వచ్చిన ఆస్తి అంతస్తు కోసం నా ఆత్మీయుల్ని వదులుకోలేదు. విన్నావా శోభ? వీడు గుండెలు తీసిన బంటు, తేనె పూసిన కత్తి. ఆ కోట వ్యామోహంలో పడి నీతి నియమాలు గాలికి వదిలిన నీచుడు. నేనెప్పుడూ నీతి తప్పలేదు, నిజాయితీని మర్చిపోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, రాధ వరుసకు మరదలే అయినా నాకు చెల్లితో సమానం. మా ఇద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన అనుబంధం. పచ్చి అబద్ధం. తప్పుడు పనులు చేసేవాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పే మాటలు. ఆనందరావు గారు, Shut up! ఈ ఇంటి ఇంకా ఏం మిగిలిన వచ్చావు? నువ్వు పెట్టిన చిచ్చు రాధ ఇంటిని ఎంతవరకు దహించిందో చూడాలని వచ్చావా? నువ్వు విరజల్లిన విషయం ఈ వంశవృక్షాన్ని ఎంతవరకు నాశనం చేసిందో చూసి ఆనందించాలని వచ్చావా? ఎందుకు వచ్చావు? క్షమించు శేఖర్, చేసిన తప్పు సరిదిద్దుకోవాలని వచ్చా. అయితే ఇంతకాలానికి రాధ గుర్తుకొచ్చిందా నీకు? రాధని నేను ఎప్పుడూ మర్చిపోలేదు శేఖర్. అమెరికాలో ఉన్న 5 సంవత్సరాలు ఆమె కోసమే తప్పించాను. రాధకు చేసిన అన్యాయం నా మనస్సును అనుక్షణం దహించి వేసేది. రాధను పెళ్లి చేసుకుని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వచ్చాను. నీ మాటల గారడితో మోసం చేయాలని ప్రయత్నించకు. మోసం చేయడమే ఉద్దేశం అయితే ఫారెన్ వెళ్లే ముందే పెళ్లి చేసుకుని ఉండేవాడిని, లేదా అక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చి ఉండేవాడిని. నా రాధ కోసమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. శేఖర్, నా మాట నమ్ము శేఖర్. నా ఫారెన్ ప్రయాణానికి మీ మామగారే సాయపడ్డారు. ఆయనకి నా కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళితే ఈ విషయాలని తెలిసేది. శోభ, నువ్వు ఒకటిగా ఉండాలంటే రాత్రి నేను పెళ్లి చేసుకోవడం ఒక్కటే పరిష్కార మార్గం. మోహన్, ఈ పెళ్లి నీ చేతులతోనే జరిపించు శేఖర్. ఏమత్తయ్య? అంతా విన్నాను బాబు. అబ్బాయి చెప్పింది సబబుగానే ఉంది. పెళ్లికి ముహూర్తం పెట్టించమంటావా? అలాగే బాబు. బావా, ఏమ్మా? 5 ఏళ్ల బిడ్డుండగా ఇప్పుడు 10 మందిలో నాకు పెళ్ళేమిటి? నలుగురు ఏమనుకుంటారు? పోనీ నీకు ఆ సందేహం ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అవును, అదే మంచి పద్ధతి. ఏం రాధా? మీ ఇష్టం బావా. అయిన మోహన్ ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు? ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఉంది బాబు. దురాలోచన, దూరాలోచన. దూరాలోచన. కాసిం, మోహన్ నీకు తెలుసా? తెలుసు బాబు. రాధను నమ్మించి నట్టేటి ముంచి ప్రాణం తీసిన తర్వాత అభిమానవంతుడైన శేఖర్ని అడ్డు తొలగించి శోభను పెళ్లి చేసుకోవడానికే ఈ పన్నాగం పన్నాడు. ఇదంతా నీకెలా తెలుసు? ఆ పాపిష్టి మోహన్ నేనే శేఖర్. యావజ్జీవ ఖైదు అనుభవించి విడుదలయ్యాక ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. అంత కూడా నీ ముద్ర వల్ల ఎక్కడా పని దొరకలేదు. తినడానికి తిండి లేక, నిలవడానికి నీడ లేక, చివరికి కాసిమిగా పేరు మార్చుకొని వీరి దగ్గర డ్రైవర్గా చేరా. శేఖర్, నన్ను క్షమించు శేఖర్. బాబుగారు, నేను చేసిన పాపాలకి నా జ్యోతిని శిక్షించకండి. నా బిడ్డకి అన్యాయం చేయకండి బాబు. ఆ మాటనే అధికారం నీకు లేదు. కని పారేసినంత మాత్రం నువ్వు తండ్రివి కాలేవు. అంత మాట అనకండి. ఒకప్పుడు స్వార్థంతో రాక్షసంగా ప్రవర్తించిన ఈనాడు పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు. అతనిపై సానుభూతి చూపించి క్షమించడం మన ధర్మం. జ్యోతి, నాన్నగారికి నమస్కరించమ్మా. అమ్మా జ్యోతి. అమ్మా శేఖర్ గారు, ఎంతటి ఉదాత్తులండి మీరు. మీ పవిత్ర జీవితం ఆదర్శవంతం. నీ చేతుల్లో పెరిగిన జ్యోతిని సంతోషంగా మా కోడల్ని చేసుకుంటాం. మాంగళ్యతంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం
గ్రహాణామనుకూల్యతాఫల సిద్ధిరస్తు